బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు జరుగుతాయని వెల్లడి. విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు. మొదటి ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ. నీట్ పీజీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం. జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్న అధికారులు. జనసేన పార్టీకి భారీ ఊరట. గ్లాస్ గుర్తు జనసేనకే అన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశతిలక్ అధికారికంగా ప్రకటించిన బీజేపీ. కాంగ్రెస్ గ్యారంటీలు అమలుకు నోచుకోవడం లేదన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎన్నికల తర్వాత రాజకీయ మార్పులు తథ్యమని వెల్లడి. తెలంగాణ నుండి 30 లక్షల టన్నుల పారాబోల్డ్ బియ్యం సేకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్దతు ధరకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న బీఆర్ఎస్. మేనిఫెస్టోలో బీజేపీ చెప్పిందే చెప్పి ప్రజలను మభ్యపెడుతోందన్న ఎమ్మెల్యే ఘాదరి కిషోర్. శిరోమండలం కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులకు జైలు శిక్ష. సంచలన తీర్పు వెలువరించిన విశాఖ కోర్టు. తప్పుడు ప్రకటనల కేసులో వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని పతాంజలి యాజమాన్యాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. కోర్టు ఆదేశాలను అగౌరవపరచాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదన్న రామ్దేవ్ బాబా బాలకృష్ణ. కాంగ్రెస్పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. రైతులు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని బీజేపీ డిమాండ్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు. జడ్జి సెలవుల్లో ఉండడంతో విచారణ వాయిదా పడిందని వెల్లడి. రిటైర్మెంట్ ప్రకటించిన సింగపూర్ ప్రధాని లీ సియోన్ లూంగ్ మే 15న పదవి నుంచి తప్పుకుంటారని వెల్లడి. మరో 2 రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణ శాఖ. రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉందని హెచ్చరిక. రాష్ట్రంలో మరో 10 రోజులు వర్షాలు. ఆ తర్వాత మళ్లీ ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి.